నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య. ఏంటి హడావుడిగా ఎక్కడికో వెళుతున్నాడు? వసు అక్క దగ్గరికి ఏమో ఆంటీ. వసు వదిన ఎక్కడుందో అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? వసుని వెతుక్కుంటూ ఆ గుండమ్మ వెనకే వెళ్ళింది కదా, దానికేవైనా వసు ఆచూకి తెలిసిందేమో. అయితే వసు అక్కను అభిబావ్ గారు తీసుకొచ్చేస్తారా? ఛాన్సే లేదు. మనం అరేంజ్ చేసింది ఆర్డినరీ రౌడీల్ని కాదు, హత్యలు చేయడానికి కూడా వెనకాడరు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యే వరకు వదిన రాదు, అన్నయ్య రాడు, ఆ గుండమ్మ కూడా రాదు. మంటపంలో వసు లేదు, అభి లేడు. ఆ గిల్ట్ నగల గురించి మగ పెళ్లి వాళ్లతో రచ్చ చేయించి ఈ పెళ్లి ఆపేద్దాం. ఎస్, అందుకు ఇదే రైట్ టైం. అఖిల్, బావా వసు అక్కలు వచ్చేలోపు ఈ పెళ్లి ఆపేద్దాం. పెళ్లి ఆగిపోయాక వాళ్ళు వస్తారులే గాని పదండి రచ్చ చేద్దాం. పదండి. అమ్మాయి రెడీ అయిందా? అయిపోయిందమ్మా. ఓ, నగలు వేసేశారా? మీరు చెప్పారు కదా స్వాతి గారు, శ్రావ్యని నగలతో రెడీ చేశాము. శ్రావ్య లే. ఆ స్వాతి వచ్చిందే, అవి గిల్ట్ నగలని నిరూపించడానికి ఇదే మంచి టైం. అంటే ఆ స్వాతి కుక్కదానికి అవి గిల్ట్ నగలని తెలిస్తే చాలా? అందరికీ తెలియాలి కదా. తనకి తెలిస్తే చాలు, తనే అందరికీ మైక్లో చెప్పి రచ్చ చేస్తుంది. లోపలికెళ్ళు, ఏదోలాగా ఆవిడకవి గిల్ట్ నగలని తెలిసేలా చెయ్యి. ఇవి మొన్న మేం చూసిన నగల్లా లేవే. ఆ రోజు వేరే డిజైన్ చూశాను, ఈ రోజేంటి డిఫరెంట్గా ఉన్నాయి? అదే మాట స్వాతి గారు, మీరు ఈ నగల్ని అప్పుడెప్పుడో చూసారు, మర్చిపోయి ఉంటారు. ఆ నగలే ఈ నగలు. లేదు, నాకు బాగా గుర్తుంది, ఇవి అవి కావు. మనం చెప్పకుండానే తను కనిపెట్టేసింది. అవునే, కాగల కార్యం గంధర్వలే తీర్చారు అన్నట్టు మనం చెప్పకుండానే అదే చెప్పేసింది. మన ప్లాన్ ఇంత ఈజీగా సక్సెస్ అవుతుందనుకోలేదు. ఇక రచ్చే. ఏడు స్వాతి గారు, మీకు మా పరిస్థితి తెలుసు కదా. 2-3 సెట్ల నగలు కొనేంత డబ్బు మా దగ్గర ఉన్నాయా? అఫ్కోర్స్ లేవనుకోండి. అయినా మీరు ఎన్ని నగలు చూస్తుంటారు? రోజుకి ఎంతమంది సెలబ్రిటీలను కలుసుంటారు? ఆ నగల్ని చూసిన కళ్ళతో ఈ నగల్ని చూస్తే అరే అంతెందుకండి, మా శ్రావ్య నగల కన్నా మీ నగలు ఎంత బాగున్నాయో. తక్కువలో తక్కువ ఒక 50-60 లక్షలుంటాయిగా. 50-60 లక్షలేనా? 2 crores. ఇంట్లో ఇంకా చాలా నగలే ఉన్నాయి. ఎంతైనా మీరు పెట్టి పుట్టారండి. మిమ్మల్ని చూస్తుంటే జలసీగా ఉంది. నెక్స్ట్ జన్మలో మీలా పుట్టాలి.
అందరి ఆడపిల్లలకు మీలాంటి అదృష్టం దక్కదు. ఇదేంటే విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. దాన్ని మునగ చెట్టు ఎక్కించి అసలు విషయాన్ని దాటవేసింది. ఈ చిట్టెమ్మ గుండమ్మలొచ్చింది అందుకు కదా. మన ప్లాన్లన్నీ చెడగొట్టడానికి వచ్చారు. తను చెడగొడితే మనం ఊరుకుంటామా? హారిక, లోపలికి వెళ్ళు. ఏదో ఒక విధంగా అవి గిల్ట్ నగలని వాళ్ళకి తెలిసేలా చేయి. ఏదోలా అంటే ఏం చేయాలి అఖిల్? డైరెక్ట్ గా చెప్తాం అనుకుంటే లోపల అత్తయ్య అక్క ఉన్నారు. శ్రావ్య మెళ్ళో నకిలీ నెక్లెస్ ఉంది కదా, లోపలికి వెళ్ళి ఎలాగోలా దాని లింక్ తీసేసే. తర్వాత ఆట ఆ స్వాతి ఆడుకుంటుంది. హ్మ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ, అప్పుడే శ్రావ్య రెడీ అయిపోయిందా? చాలా బాగున్నావు శ్రావ్య. సారీ, ఆ పెళ్లి పనుల్లో పడి నిన్ను రెడీ చేయలేకపోయాను. కావాలంటే ఇంతకన్నా నిన్ను బాగా రెడీ చేస్తాను. తను రెడీ అయిపోయింది కదా హారిక. స్వాతి గారు, ఈ నగల్లో మా శ్రావ్య ఎంత బాగుందో కదా. నగలకే అందం వచ్చింది. అవును, బస్సు ఎక్కేది పావనక్క? బస్సు వదినా మండపంలోనే ఉంది హారిక. మండపంలో లేదే, నేను చూశాను. అవును, నాకు కూడా ఆవిడ కనిపించలేదే. అభి వసూలు ఇద్దరు మండపంలోనే ఉన్నారమ్మా. లేదత్తయ్య, బస్సు అక్క కనిపించలేదు. బావగారు కూడా కనిపించట్లేదు. వాళ్ళెక్కడికెళ్లారు? వాళ్ళెక్కడికి వెళ్తారండి? పేరుకే పావని వదిన, భాస్కర్ అన్నయ్య, శ్రావ్య పేరెంట్స్. కానీ ఈ పెళ్లి పెద్దలు బస్సు వదిన, అభి అనేలే కదా. మీకు తెలుసు కదా, మొదటి నుంచి వాళ్ళే ఈ పెళ్లి పనులన్నీ సత్తున్నారు. తెలుసనుకోండి, కానీ పైగా సెలబ్రిటీలని మించిన సెలబ్రిటీ మీరు. మీలాంటి వాళ్ళు ఈ పెళ్లిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత అటెన్షన్ లో ఉండాలి, మీరైనా అర్థం చేసుకోవాలి. ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. అన్నట్టు మీ మరిది గారు రెడీ అయ్యారు స్వాతి గారు? పదండి పదండి రండి. అమ్మా, అయిపోయిందమ్మా. థ్యాంక్స్ అండి. మీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అమ్మా? మా అన్నయ్య వస్తున్నారు. జాగ్రత్త. అలాగేనండి, థ్యాంక్స్. ఏమైందమ్మా? సారీ అన్నయ్య, వదిన మిస్ అయ్యింది. ఛా, అసలేం జరిగిందమ్మా? నా ఫోన్ నా కారులోనే ఉంది. వాట్? అయితే ఫోన్ ఆన్లో ఉందమ్మా? ఉందన్నయ్య. అది చాలు వాళ్ళని పట్టుకోవడానికి. నా ఫోన్లో మొబైల్ ట్రాకర్ ఉంది, ట్రాక్ చేసి కనుక్కుందాం. ఎస్, సిగ్నల్ చూపిస్తుంది. పద వెళ్దాం. రా. ఇటువంటి అన్నయ్య.
నువ్వు మ్యాప్ చూసి నాకు చెప్తూ ఉండమ్మా, నేను ఫాలో అయిపోతాను. అలాగే అన్నయ్య. ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి. అన్నయ్య అటు రైట్. ఓకే. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः క్షీరసాదనం స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే ఇదం నమః. ఓం త్రయంబకం వివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం వనస్పతయే నమః స్వాహా. ఓం వనస్పతయే ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా. వసు పిన్ని ఎక్కడుందో ఎలా ఉందో నాకు చాలా భయంగా ఉందమ్మా. నాకు కంగారుగానే ఉంది శ్రావ్య. కానీ అభి బాబాయ్ వెళ్ళారు కదా, తప్పకుండా వసు పిన్నిని క్షేమంగా తీసుకొస్తారు. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అలాగే తీసుకొస్తాము. రావమ్మా పెళ్లి కూతురా, నువ్వు పెళ్లి పెళ్లి మీద కూర్చుని టైం వచ్చేస్తుంది. ఏటదినా వసోదిన గురించి ఆలోచిస్తున్నావా? నాకు వసు గురించే బెంగగా ఉంది చిట్టమ్మ. గుండెల్లో దడగా ఉంది. భయమేట్లేదు పెద్దమ్మా. గుండమ్మ ఫోన్ చేసింది కదా, అభి అన్నయ్య కూడా వెళ్లారు. శ్రావ్యమెల్లో 3 ముళ్ళు పడేలోపు అన్నయ్య బుదిన గుండమ్మ వచ్చేస్తారు. ఈ నగల గురించి కూడా భయంగా ఉంది చిట్టమ్మా. వదినా, అవి గిల్ట్ నగలని మనకి ఏంటండి ఇది? గోల్డ్ నెక్లెస్ ఏంటి, ముక్కలు అవడం ఏంటి? అసలు ఇది గోల్డేనా? ఏంటి ఇదంతా?
అరవకమ్మా, అతిథులందరూ చూస్తున్నారు. గిల్టు నగలు తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మాకా ఉద్దేశం లేదమ్మా. దయచేసి శాంతంగా ఉండండి. ఏంటి శాంతంగా ఉండేది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? నాకప్పుడే డౌట్ వచ్చింది. ప్లీజ్ అండి, ఏం జరిగిందో వివరంగా చెప్తాం. కాస్త ఓర్పుగా ఉండండి. ఇంకా ఓర్పుగా ఉండేదేంటి? ఎవరిని మోసం చేద్దామని? ఏడు వారాల నగలు పెడతామని చెప్పి ఏవో గిల్టు నగలు తెచ్చి మమ్మల్ని అవమానిస్తారా? మీరింత పెద్ద చీటర్సా? అజో, అలాంటోళ్ళు కాదు స్వాతి గారు. దయచేసి అపార్థం చేసుకోకండి. అసలు దీనంతటికీ కారణం నేను. అసలు ఏం జరిగిందంటే ఎనఫ్! చాలు. ఇక మీరు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏమీ లేదు. రాజేష్, పైకిలే. వదినా, అది ఈ పెళ్లి జరగదు. ఇలాంటి మోసగాళ్ల కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకు పట్టలేదు. పీటల మీద నుంచి లేచిరా. తొందరపడకు స్వాతి. పీటల మీద పెళ్లి నవ్వడం మంచిది కాదు. వాళ్ళు ఏ పరిస్థితిలో చేశారో. ఏ పరిస్థితిలో చేసినా మోసం మోసమే కదా మావయ్య. వీళ్ళు మనల్ని చీట్ చేశారు, నమ్మించి మోసం చేశారు. మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. అంటున్నానని కాదు గాని మీరిలా చేయకుండా ఉండాల్సిందే. మేం 7 వారాల నగలు అడిగామే అనుకోండి, మీ వల్ల కాకపోతే అవ్వదు అని చెప్పాలి గాని నగలు పెడతామని ఒప్పుకొని గిల్టు నగలు పెట్టడం ఏమిటి? ఇదేం సంస్కారం? ఇడ్లీలు అమ్ముకునే వీళ్ల దగ్గర 7 వారాల నగలు కొనే స్తోమత ఎక్కడుంటుందని మీరు ముందే అనుమానించాల్సింది. షాప్లో నగలు కొన్నట్టు ఆ రోజు నమ్మించారు. ఆ నగలు కొనకుండా ఈ రోజు గిల్టు నగలు పెట్టుకొచ్చారు. మనం ఆ నగల కోసం ఈ పెళ్లి చేయడం లేదు కదమ్మా. ఎందుకు రాద్దాంతం? ఆ నగలు కావాలని నాకు ఆశం లేదత్తయ్య. ఆ నగలతో మనం ఎస్టేట్లు కొంటామా, ఫ్యాక్టరీలు కడతామా? నేనడుగుతున్నది వీళ్ల నీతి నిజాయితీ గురించి. వీళ్ళకవి లేవు. స్వాతి గారు, తప్పుగా మాట్లాడకండి. వీళ్ళు ఎలాంటోళ్ళో మీకు తెలీదు. అవును, నిజంగా తెలీదు. అందుకే మేం మోసపోయాం. ఇప్పుడు వీళ్ళేంటో అందరికీ బాగా తెలిసింది. నిజంగా నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు స్వాతి. వీళ్ళు విలువలున్న మనుషులమ్మా. అభిరామ్ వసుంధరలు ఆత్మాభిమానం గలవారు. మీరన్నది నిజమైతే వాళ్ళెక్కడ మావయ్య? ఆ అభిరామ్ వసుంధరలు ఎక్కడా? కనిపించరే? వాళ్ళెక్కడికెళ్లారు? అడగండి మావయ్య. ముందు నుంచి ఈ పెళ్లి గురించి బాధ్యత తీసుకున్నా ఆ ఇద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో, ఏమయ్యారో చెప్పండి. వీళ్ళు చెప్పలేరామమ్మా. ఎందుకంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇలా దొరికిపోతామని వీళ్ళు ఊహించుండరు. ఎలాగైనా దొరికిపోతామని ఆ అభిరామ్ వసుంధరలు ఊహించి ముందుగానే పారిపోయారు. వీళ్ళకంటే వాళ్లే పెద్ద చీటర్స్లా ఉన్నారు. పౌరుషానికి నగలు పెడతామని ఒప్పుకొని ఇప్పుడు పారిపోయారు. ఆపండి. అభి వసుల గురించి ఇంకొక మాట మాట్లాడకండి. ఏ పౌరుషం వస్తుందా? అతను ఆవిడ చేసిన తప్పులు చెప్తుంటే కోపం వస్తుందా? వాళ్ళు మోసగాళ్ళు కాకపోతే ఇక్కడ ఎందుకు లేరు? ఏమైపోయారు? కారణం లేకుండా అభిరామ్ వసుంధరలు ఏ పని చేయరమ్మా. కాస్త ఓపిక పట్టు, వాళ్ళని చెప్పనివ్వు. వాళ్ళ అబద్ధాలు చెప్తూనే ఉంటారు మావయ్య.
అవి వింటూనే ఉంటారా? మన రాజేష్కి ఈ సంబంధం వద్దు, వేరే అమ్మాయితో పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు స్వాతి? రాజేష్ రావ్యలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందుకే అత్తయ్య ఎన్నో మెట్లు దిగి ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. మన ఆస్తి, అంతస్తు, స్థాయి ఏది వీళ్లకు లేకపోయినా ఈ పెళ్లి చేద్దామని అనుకున్నాం. కట్న కానుకలు ఏవి అడగలేదు. మాట వరుసకి 7 వారాల నగలు కావాలి అని అడిగాం. ఆ మాట నిలబెట్టుకోవాలి కదా వీళ్ళు.